ఈరోజు ఈ యొక్క క్విజ్లో బైబిల్లో ఉన్న కొన్ని చెట్లు, పండ్లు, అలాగే కొన్ని మొక్కల గురించి. నోవహు ఓడలోనికి పావురము ఏ చెట్టు యొక్క ఆకుని తెచ్చెను? లీవ చెట్టు. పరలోక రాజ్యాన్ని ఏ విత్తనపు చెట్టుకి పోల్చెను? ఆవగింజ. పరమగీతంలో ఏ ఫలాన్ని బంగారానికి పోల్చెను? ఏ ఫలాన్ని బంగారానికి పోల్చెను? దానిమ్మ పండు. దేవుడు యోనాకు తలపైగా నీడ ఇచ్చినట్లు ఏ చెట్టుని మలిపించెను? సొర చెట్టు. ఇశ్రాయేలీలో ఏ రాజు 3000 కంటే ఎక్కువ వృక్షముల గురించి గ్రంథం వ్రాసెను? సొలొమోను. దేవుడు భూమి మీద చెట్లను ఎన్నో దినమున చేశాను? 3వ దినం. మాధుర్యంను మంచి ఫలమును అందించు చెట్టు ఏది? మాధుర్యంను మంచి ఫలమును అందించు చెట్టు. ఫిగ్ ట్రీ. అబ్రహాము బెర్షెబాలో ఏ వృక్షం నాటి నిత్యదేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను? అబ్రహాము. పీచుల వృక్షం. చెట్లన్నీ ఏ చెట్టుని రాజుగా నియమించెను? ముళ్ళపద. యేసు నేనే నిజమైన డాష్, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాను. ఎష్కోలు అనగా ఏమి? ఫలించని కొమ్మ. ఎష్కోలు. ఫలించని కొమ్మ. యోసేపు అనగా ఫలించని కొమ్మ. ద్రాక్ష గెల. యేసేపు అనగా ఏమి? ప్రేమ చెప్పిన ఆన్సర్. ఫలించని కొమ్మ. క్వశ్చన్స్ బైబిల్లో ఏ గ్రంథంలో జీవవృక్షం గురించి మొదటిసారిగా తెలియజెప్పబడిన? మొదటిసారిగా ఆదికాండం. వేగుల వారు కనాను దేశం నుండి ఏ పండ్లను తెచ్చిరి? ద్రాక్ష. యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ప్రజలు ఏ చెట్టు యొక్క మంటలు పట్టుకొని స్వాగతం చెప్పారు? ఖర్చూరు. ఖర్చూరు. గ్రేప్స్. డేట్స్. దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించిదరో ఆ తైలం ఏ చెట్టు ఇచ్చును? ఒలివ. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమంది ఫలమిచ్చు చెట్టు అని ఎవరిని పోల్చెను? నీతిమంతుడు. థ్యాంక్ యూ.